రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ శివసేన సంజయ్ గైక్వాడ్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రజానాయకుడు రాహుల్ గాంధీని టెర్రరిస్ట్ అంటూ విమర్శించిన నాయకులను వెంటనే పార్టీల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత బీజేపీ శివసేన నేతలకు లేదన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. రాహుల్ గాంధీ గారంటే ఒక ప్రజల గొంతుక, రాహుల్ గాంధీ గారంటే ఒక జననాయకుడు, రాహుల్ గాంధీ గారంటే ప్రజల గొంతుక పార్లమెంట్ లో వినిపించే ఒక నాయకుడు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని 20 ఏళ్ళు మరి మన భారతదేశ ప్రజలు ఎన్నుకొని పార్లమెంట్ కి పంపించడం జరిగింది. వీళ్ళు ఏమంటారు? రాహుల్ గాంధీ అంట భారతీయుడు కాదంట, రాహుల్ గాంధీ అంట టెర్రరిస్ట్ అంట. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? మరి వీళ్ళని తక్షణమే మరి బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి కేంద్ర మంత్రిగా మరి వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి మరి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి వాళ్ళ గాంధీ కుటుంబం గురించి మాట్లాడే ముందు అంటే వీళ్ళకి మాట్లాడే ఒక నైతిక హక్కు ఉన్నదా అని అడుగుతా ఉన్నాం. గాంధీ కుటుంబం అంటే ఎప్పుడు కూడా దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర వాళ్ళది, దేశం కోసం మరి కష్టపడిన చరిత్ర వాళ్ళది. అట్లాంటి వాళ్ళ మీద ఇవాళ ఇష్టారాజ్యంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మేము అనుకుంటే మాలాంటి లక్షలాది మంది సైనికులు, కాంగ్రెస్ పార్టీ సైనికులు మీ ఇంట్లోకి గుసాయించవచ్చు, కానీ దానికి మా రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీ మాకు గుర్తొస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా నఫరత్ చోడో భారత్ జోడో అని చెప్పి ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. కాబట్టి వారి యొక్క మాటకు గౌరవిస్తూ పార్టీ గౌరవిస్తూ ఇవాళ మేమందరం కూడా మరి గమ్మునుంటా ఉన్నాం. ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మళ్ళా మాట్లాడితే మరి దానికి కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి దిస్ ఇస్ అన్ ఇన్సల్ట్ టు ఇండియా అండ్ కాన్స్టిట్యూషన్. We demand Bittu to retract his statement and issue an apology immediately. Otherwise, we demand BJP party to suspend and remove him from the union cabinet అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి వాళ్ళ బిట్టు గారు మాట్లాడతారు, ఏమంటారు ఆయన? రాహుల్ గాంధీ కంట మన పేద ప్రజల నొప్పి తెలియదంట, కష్టాలు తెలియదంట. అంటే నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు 6000 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర పేరుతోటి మరి ప్రతి గల్లీ కూడా తిరగడం జరిగింది. గల్లీలో ఉన్న ప్రతి యువకుడు కష్టం, ప్రతి ముసలావిడ కష్టం, ముసలవ్వ కష్టం కూడా మరి రాహుల్ గాంధీ గారికి తెలుసు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని ఇవాళ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాం, మేము బీజేపీ పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇట్లాంటి కొందరిని మరి తక్షణమే పీకి అవతల పారేయాలని చెప్పి కూడా మరి